రమ్ము మరియు బ్రాందీ యొక్క వ్యసనపరులు ఈ రెండు ఆల్కహాలిక్ స్పిరిట్లు ఎముకలని కొరికే చలికాలంలో పానీయాల విషయానికి వస్తే ఈ రెండే ఉత్తమమైనవి అనే ప్రకటనలకు కట్టుబడి ఉంటారు మందుబాబులు. బ్రాందీ అనేది పులయబెట్టిన పండ్ల రసం లేదా డిస్టిల్డ్ వైన్తో తయారు చేయబడిన బలమైన ఆల్కహాలిక్ స్పిరిట్. అలాగే రమ్ అనేది చెరుకు ఉప ఉత్పత్తి అయిన మొలాసిస్ లేదా నేరుగా చెరుకు రసం నుంచి తయారు చేయబడిన స్వీదన ఆల్కహాలిక్ పానీయం. చలికాలం సమీపిస్తున్నప్పుడు లేదా వార్డ్రోబ్ నుండి ఉన్ని బయటికి వచ్చేటప్పటికి ఈ రెండు కారణాలు మద్యానికి మారటం ఈ రోజుల్లో ఒక ప్రసిద్ధ భావన, అలాగే అలవాటు కూడా. బ్రాందీ మరియు రమ్ము ఇష్టపడే మద్యం ప్రియులు అనగా మందుబాబులు ఆ గ్లాసుని లేపడానికి ప్రత్యేకంగా ఒక కారణం అంటూ అవసరం లేదు. కానీ వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకుంటే చలికాలంలో బ్రాందీ రమ్ము తాగటం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా అని. అలాగే శీతాకాలంలో బ్రాందీ రమ్ము గురించి ఇక్కడ ఈరోజు వీడియోలో ఒక 10 విషయాలనైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరి అవేమిటో తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయ రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. రమ్ ఎముకలని బలపరుస్తుంది. బోలి ఎముకల వ్యాధి లేదా ఆర్థరైటిస్తో వ్యవహరించే వారికి ఈ సమస్యలు ముఖ్యంగా శీతాకాలంలో వారి జీవితాలపై బలహీనపరిచే ప్రభావాల్ని చూపిస్తాయని తెలుసు. శీతాకాలపు చలి ఈ పరిస్థితుల ఫలితంగా దుంకాన్ని పెంచుతుంది. చలికాలంలో రమ్ము తీసుకోవటం వల్ల ఎముకల ఖనిజ సాంద్రత పెరుగుతుంది. అందువల్ల రమ్ము తాగటం వల్ల ఆర్థరైటిస్ లక్షణాలతో మీకు సహాయపడుతుంది. అలాగే బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. కానీ పరిమితంగా తీసుకుంటేనే. ఎముకలను ప్రతిష్టం చేయడం మాదిరిగానే రమ్ము కండరాల నొప్పులకు కూడా బాగా సహాయపడుతుంది. ప్రాథమికంగా బలమైన కండరాలకు బలమైన ఎముకలు అవసరమని అందరికీ తెలుసు. అంతేకాకుండా శీతాకాలంలో రమ్ యొక్క మితమైన వినియోగం పెద్ద కండరాల నొప్పులు లేదా అడపాదడపా క్లాడికేషన్తో పోరాటంలో మీకు సహాయపడుతుంది. మెరుగైన ఉత్పాదకత మరియు అనారోగ్యానికి దారితీసే అటువంటి నొప్పులను నివారించడంలో రమ్ము బాగా సహాయపడుతుంది. చలికాలంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో రమ్ము మరియు బ్రాందీ సహాయపడతాయని అనేక పరిశోధనలలో తేలింది. రమ్ము యొక్క వినియోగం ధమనుల అడ్డంకులు నియంత్రించడంలో మరియు పరిధేయ ధమని వ్యాధులను ఎదుర్కోవడంలో తోడ్పడుతుంది. ఇది HDL కొలెస్ట్రాల్ను పెంచుతుంది. అలాగే రక్తం పలచగా పనిచేస్తుంది కాబట్టి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా బ్రాందీలోని పాలిఫోనోలిక్ సమ్మేళనాలు హృదయనాళ వ్యవస్థలో మంటను గణనీయంగా తగ్గిస్తాయి. శతాబ్దాలుగా శీతాకాలం యొక్క చలిని ఎదుర్కోవటానికి ప్రజలు రమ్ము మరియు బ్రాందీని వినియోగిస్తున్నారు. శిశువులకు కూడా తరచూ వెచ్చగా ఉండటానికి తేనెతో కలిపి బ్రాందీ ఇస్తారు. ఆల్కహాల్ వెచ్చని రక్తాన్ని చర్మం యొక్క ఉపరితలం దగ్గరికి తరలించడం వల్ల తాత్కాలికంగా మీకు వెచ్చదనాన్ని కలిగిస్తుందని నిరూపించినప్పటికీ రమ్ము మరియు బ్రాందీని వెచ్చగా ఉండే శీతాకాలపు పానీయంగా, వెచ్చదనం మరియు సౌలభ్యం కోసం శీతల పానీయంగా తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. మీరు మెట్రోపాలిటన్ నగరాలలో ఉంటున్నట్లయితే కాలుష్య స్థాయిలు పెరగడంతో పాటు చలికాలంలో అనేక శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి. రోగ నిరోధన లక్షణాల కారణంగా బ్రాందీ సాంప్రదాయకంగా
అటువంటి సమస్యలకు సహాయపడే సాధనంగా ఉపయోగించబడింది. ఇందులో అధిక ఆల్కహాలిక్ కంటెంట్ శ్లేష్మాన్ని మరియు కఫాన్ని తొలగిస్తుంది, అలాగే బ్యాక్టీరియాని కూడా తొలగిస్తుంది. రోజుకి 2 కంటే తక్కువ పానీయాలు తాగే వారిలో ఊపిరితిత్తుల వ్యాధి వచ్చే ప్రమాదం 20% తక్కువగా ఉంటుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. మనందరికీ తెలిసినట్టుగా మాంసం వంటకాలు మరియు రిచ్ డిజర్ట్ల శీతాకాలపు ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాలు మీకు వేడెక్కించినప్పటికీ అవి మీ బరువు రిజల్యూషన్కి చాలా చెడ్డవి. బ్రాందీ మీ బరువును నిర్వహించడంలో మీకు సహాయపడే సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున చలికాలంలో సమస్యలకు సహాయపడుతుంది. అనేక ఇతర ఆల్కహాలిక్ పానీయాల మాదిరిగా కాకుండా ఇందులో పిండి పదార్థాలు ఉండవు, కాబట్టి బ్రాందీ కొవ్వుగా విడిపోదు. మీ రాత్రి భోజనం తర్వాత అపరాధ భావం లేకుండా మీరు ఒక గ్లాసు బ్రాందీని తీసుకోవచ్చు. చలికాలంలో నీరసమైన పగలు మరియు రాత్రులు గుండె మరియు మనసుపై భారంగా ఉంటాయి. అందువల్ల చాలామందికి నిద్రలేమి కారణం కావచ్చు. సుఖంగా నిద్రపోవటం ఒక కల మాత్రమే, కానీ అలాంటి సమయంలో బ్రాందీ ఉపయోగపడుతుంది. ఇది నిద్రలేమి వంటి నిద్ర సంబంధిత సమస్యలకు మత్తుమందుగా ఉపయోగించిన చరిత్ర ఉంది. కాబట్టి ఆరోగ్యవంతమైన జీవితానికి మరియు మీ కంటికి నిద్ర వచ్చేలా చేయటానికి మీరు బ్రాందీని తాగవచ్చు. మీకు వాస్తవం తెలియకపోతే బ్రాందీని సాధారణంగా పులియబెట్టిన ద్రాక్ష మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఇతర పండ్ల రసాలతో స్వేదనం చేస్తారు. కాబట్టి బ్రాందీలో కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒక షాట్లో 90 మిల్లీగ్రాముల యాంటీ ఆక్సిడెంట్ సంభావ్యత ఉంటుంది. కాబట్టి మీరు త్వరలో జలుబు లేదా ఇతర శీతాకాలపు అనారోగ్యాల బారిన పడుతున్నారని భావిస్తే బ్రాందీ అద్భుతంగా పనిచేస్తుంది. అది కాకపోయినా శీతాకాలంలో మీ రోగ నిరోధక శక్తిని పెంచడానికి బ్రాందీ ఖచ్చితంగా పనిచేస్తుంది. చలికాలంలో ఎదురయ్యే ప్రధాన సమస్యలలో జలుబు ఒకటి. ఇది దాని సొంత సమయానికి మెరుగవుతున్నప్పటికీ రమ్ము మరియు బ్రాందీ దానితో త్వరగా పోరాడటంలో సహాయపడతాయి. వాటి యాంటీ మైక్రోబయాన్ లక్షణాల కారణంగా సాధారణ జలుబుతో బాధపడుతున్న ఎవరికైనా రమ్ము మరియు బ్రాందీ తాగేటప్పుడు చాలా ఓదార్పునిస్తుంది. మితంగా వినియోగించినప్పుడు ఒత్తిడిని తగ్గించి రక్తపోటు స్థాయిలను స్థిరీకరిస్తాయి. ఇది మీకు తక్షణమే మంచి అనుభూతిని కలిగిస్తుంది. చలికాలంలో బ్రాందీ రమ్ము తాగటం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా అనేది ఒక ప్రశ్న. అయితే ఇది కొన్ని పరిశోధనలు అలాగే ఈ ఆల్కహాలిక్ స్పిరిట్ యొక్క లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. కానీ మీరు వాటిని ఎక్కువగా తాగాలని అలాగే మీ శరీర వ్యవస్థలను దెబ్బతీయాలని దీని అర్థం కాదు. అదే సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా ఇబ్బందిగా మారుతుంది. వీటిలో ప్రయోజనాలు ఉన్నప్పటికీ మితంగా త్రాగటానికి ఎల్లప్పుడూ సలహాలు ఇస్తారు వైద్య నిపుణులు. అయితే ఆల్కహాలిక్గా ఉండటంలో అంత మంచి ఏమీ లేదని మీరు గ్రహించాలి. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, చలికాలంలో బ్రాందీ అండ్ రమ్ తాగితే ప్రయోజనాలు ఉంటాయా లేదా అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే ఏది ఏమైనా మితంగా తీసుకుంటేనే మంచిది. అలా కాదని ఎక్కువగా తీసుకుంటే మాత్రం మీకు తెలుసు కదా, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మరి నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఇటువంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.